నమస్తే టారట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో అతి త్వరలో మీ జీవితంలోకి మీరు దీన్ని ఆకర్షించబోతున్నారు. అలా అతి త్వరలో మీ జీవితంలోకి మీరు ఏం ఆకర్షించబోతున్నారో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని మీరు కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి. అందుకని మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు అనమాట. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్కి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన గైడెన్స్ కానీ మెసేజెస్ కానీ ఈ వీడియోస్ తీసుకొని వస్తున్నాయి అని అర్థం అనమాట. ఆ విధంగా నా ప్రీవియస్ వీడియోస్ కావచ్చు, ఈ వీడియో ఇంకెప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా మరి మీ జీవితంలోకి మీరు అతి త్వరలో ఏం ఆకర్షించబోతున్నారు అనేది రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 1 వాళ్ళు అతి త్వరలో మీ జీవితంలోకి మీరు ఏం ఆకర్షించబోతున్నారు చూద్దాం మనం ఇప్పుడు. సో పైల్ నెంబర్ 1 వాళ్ళు మీ జీవితంలోకి అతి త్వరలో ఏం ఆకర్షించబోతున్నారు. అవేకనింగ్ వచ్చింది మనకి. పేజ్ ఆఫ్ వాన్స్, బ్యూటిఫుల్. అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి 9 ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్. మీ కోరికల్ని మీరు నెరవేర్చుకోబోతున్నారు. ఇక్కడ ఎట్లయితే అలావుద్దీన్ అద్భుత దీపం ఉంటుంది కదా, అద్భుత దీపాన్ని ఇట్లా రబ్ చేస్తే జీనీ వస్తారు కదా దాంట్లోంచి బయటికి. సో ఆ విధంగా మీ జీవితంలోకి కూడా ఒక జీనీ వస్తున్నారు. సో వీళ్ళు మీ జీవితంలోకి రావడంతో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేసుకోబోతున్నారు, లేకపోతే వాటిని మీరు గుర్తించబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోరికలు ఉంటాయి, కానీ ఏ కోరికలు తీరుతాయి ఏ కోరికలు తీరవు ఆన్ ఏ ప్రాక్టికల్ బేసిస్ మనకు తెలిసి ఉండదు అనమాట. మనం ఒక ఊహాలోకంలో ఉంటాము. మనం అనుకున్నది ఏదైనా కానీ మేనిఫెస్ట్ అవుతుంది అని, కానీ మనం అనుకున్న ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వదు. మనకి ఏదైతే కరెక్టో అది మట్టుకే మేనిఫెస్ట్ అవుతుంది, అది రియాలిటీ. మనం ఆ రియాలిటీని, ప్రాక్టికాలిటీని, లాజికల్గా ఆలోచించే ఆ మైండ్ని మనం స్విచ్ ఆఫ్ చేసేసి మనం ఏం చేస్తాము, కళ్ళు వెళ్ళిన దగ్గరికల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన దగ్గరికల్లా మనం వెళ్ళకూడదు అని పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు కదా. కానీ మనం ఏం చేస్తామంటే అలాంటి వాటిని అన్నింటినీ పెడచెవిని పెట్టి మనం ఏదనుకుంటే అది జరిగిపోవాలి అన్న తపన, ఆ ఉద్దేశంలోనే ఉంటామన్నమాట. కానీ అన్నీ మనకి కరెక్ట్ అయి నిండవు. దేవుడు మనకి ఏది గ్రాంట్ చేస్తాడు అంటే ఏదైతే మనకి మంచి అని ఆయన అనుకుంటాడో దాన్నే మన వరకు పంపిస్తాడు. అలా మనకి ఆయన ఏదైతే మంచిది కాదనుకుంటాడో అది మన వరకు చేరవు. కానీ ఇక్కడ ఆయన మీ జీవితంలోకి ఒక జీనీని ఖచ్చితంగా పంపిస్తున్నాడు. సో ఈ జీనీ రావడంతో మీ కలల్ రియాలిటీ అంటే స్వప్నం కాస్త సత్యరూపం దాలుస్తుంది. మీ కలల్ని మీరు ఇప్పుడు నెరవేర్చుకునే అద్భుత సమయం వచ్చింది. మ్యాజికల్ టైం అయితే మీ లైఫ్లో అన్ఫోల్డ్ అవుతుందన్నమాట. ఇక్కడ మీ ఫార్చ్యూన్ బెటర్ అవుతుంది. ఇక్కడ ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటారు. ఎవరైతే ధైర్యంగా మనం, ఇక్కడ ధైర్యం ఒక్కటి సరిపోదు. నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినాను, మనకి తెలిసి ఉండాలి ఇది ఖచ్చితంగా మనది, లేదు దీన్ని మనం ఎట్లయినా కానీ సాధించగలుగుతాము, దీని వైపు మనం అడుగులు వేయచ్చు, ప్రయత్నించవచ్చు అనేది ఫస్ట్ మనకు తెలియాలి. అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన అడుగులు సునాయాసంగా వాటి వైపు పడతాయి. ఎప్పుడైతే నేచురల్గా ఆ ఫ్లో ఉంటుందో మనం ఇక్కడ ఉన్నా కానీ ఆ ప్రవాహం మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి మనం అది ఈజీగా పొందగలుగుతాము. మనం మనది కాని దానికోసము ప్రవాహానికి ఎదురీదాలంటే ఎంత కష్టం. కొంచెం శక్తిని కూడగట్టుకొని కొంచెం దూరం వరకు వెళ్తాము, మళ్ళీ ఆ శక్తి అయిపోతుంది, మళ్ళీ శక్తి సమకూర్చుకొని మళ్ళీ కొంచెం దూరం వెళ్తాం. మళ్ళీ ఏమవుతుంది, ప్రవాహం తాడికి తట్టుకోలేక మళ్ళీ మనం వెనక్కి రావాల్సి వస్తుంది. సో ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతుంది, మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంది. అంటే అక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఒకటి మనం వెళ్తున్న డైరెక్షన్ కరెక్టా కాదా అనేది చూడాలి, అండ్ మనకు అది కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలన్నమాట. అట్లా తెలుసుకోగలిగినప్పుడు, చూడగలిగినప్పుడే మనం దేంట్లైనా కానీ మనం అనుకున్న రిజల్ట్ని మనం పొందగలుగుతాము. సో ఇప్పుడు మీకు ఆ క్లారిటీ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు
ఏవైతే మీ ఈ లైఫ్లో ఈ ఇన్సిడెన్సెస్ జరుగుతున్నాయో దీనివల్ల మీకు నమ్మకం కూడా పెరుగుతుందన్నమాట. సో నమ్మకాన్ని కూడా మీరు పెంపొందించుకోబోతున్నారు. అండ్ మీ జీవితంలో ఇది జరగడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే మీరు చాలా ఎంతూజియాస్టిక్గా, ఆప్టమిస్టిక్గా, క్రియేటివ్గా తయారవుతున్నారు. అంటే మునుపటి లాగా కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు, పాజిటివ్గా థింక్ చేస్తున్నారు, ఉత్సాహంగా దేన్నన్నా చేయడానికి ముందరికి వెళ్తున్నారు. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉండి ఉత్సాహంగా కొత్తగా ఏదైనా చేసినాము అంటే అప్పుడు ఖచ్చితంగా మనం కొత్త రిజల్ట్స్ని పొందుతాము. పాత పద్ధతిలో కొత్త రిజల్ట్స్ని తీసుకురాలేము, కొత్త పద్ధతిలోనే కొత్త రిజల్ట్స్ని తీసుకురాగలుగుతాము. సో ఇప్పుడు మీకు ఆ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి వాటిని మీరు బలోపేతం చేసుకొని మీలో ఉన్న క్రియేటివిటీని యూజ్ చేసి మీరు అనుకున్న వాటిని మీరు సాధించుకోగలుగుతున్నారనమాట. ఇప్పుడు మీకు ఆ ప్యాషన్ ఉంది, ఆ ఫైర్ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఏదైతే మొదలు పెడతారో వాటిని మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారనమాట, వాటిని మీరు కంప్లీట్ చేయగలుగుతారు. అండ్ ఇంతకు ముందు మీకు ఏదైతే ఒక టెంపరరీ రెస్ట్ పీరియడ్ దొరికిందో, అంటే ఒక బ్రేక్ వచ్చి ఉంటుంది చాలామందికి, అనుకోకుండా చాలా బిజీ లైఫ్ని స్పెండ్ చేస్తూ ఒక గ్యాప్, ఒక బ్రేక్, ఒక హాలిడేనో ఏదో ఒకటి మధ్యలో ఒక గ్యాప్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఏమైంది అంటే మీరు ఏం చేస్తున్నారు, అక్కడ మీరు చేస్తున్న తప్పులేంటి, మీరు చేసిన రైట్ థింగ్స్ ఏంటి, సో మీరు ఇవన్నీ తెలుసుకొని ఎక్కడైతే మనం తప్పు చేస్తూ వచ్చినామో దాన్ని సరి చేసుకుంటూ ఇప్పుడు మీరు ముందరికి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఇంట్రాస్పెక్షన్ అనేది జరిగింది. ఇంట్రాస్పెక్షన్ జరిగిన దానివల్ల మీరేమంటే ఆ కొత్త దీన్ని మీరు తెలుసుకోగలిగినారు. ఎప్పుడైతే అది తెలుసుకోగలిగినారో వెంటనే మీకు కొత్త దారులు కూడా ఓపెన్ అయినాయన్నమాట. ఇప్పుడు మీ ఓన్ యూనిక్నెస్తో మీరు ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్లు, వీళ్ళు చెప్పినట్లు, లేకపోతే ఇంకేదో విధంగా మీరు ట్రై చేస్తున్నా ఇప్పుడు మీ మనసు చెప్పినట్లు, మీకు అనిపించినట్లు మీరు చేయడం మొదలు పెడుతున్నారనమాట. అండ్ ఇక్కడ ఏదొచ్చినా నాకే, ఎంత వచ్చినా నాకే అన్నట్లు లేకుండా మీరు కొంచెం చారిటీ చేయడానికి కూడా మీరు ఉత్సాహం చూపిస్తున్నారనమాట. మొత్తం నాదే అనుకోకుండా ఎంతో కొంత మనకు వచ్చిన దాంట్లో ఇంకొకరికి సహాయం చేయడం, అది మీరు ఏ రూపంలో అయినా కావచ్చు, ధనం రూపంలో కావచ్చు, ఫుడ్ రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో. ఈరోజు నేను ఈ వీడియో పూర్తిగా సన్లైట్లో చేస్తున్నాను. సో ఈ శక్తి చూడండి, ఈ వెలుగు చూడండి, ఈ విధంగా మీ జీవితంలో శక్తి, వెలుగు రాబోతుందన్నమాట. సో ఇదొక కొత్త సన్ రైజ్ మీకు. ఇక్కడి నుంచి మీరు ఒక కొత్త లైఫ్ని ప్రారంభించబోతున్నారు. మీ ఏంజల్స్ మీ సపోర్ట్కి వచ్చినారనమాట. ఇప్పుడు అంటే వాళ్ళు ఎప్పుడు మీతోనే ఉన్నారు, కానీ మీరు దాన్ని పెద్దగా గుర్తించలేదు, ఇప్పుడు గుర్తించడం మొదలుపెట్టినారు. ఇది కార్డ్ నెంబర్ 12, ఇది 11 అండ్ ఇది వచ్చి కార్డ్ నెంబర్ 9. సో 12, 11, 9 మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు, లేదు మీ డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉండొచ్చు. 1, 2, 3, 9 మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు. సో నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ మీ కళల్ని మీరు సాకారం చేసుకోగలుగుతారు. ప్రాక్టికల్గా, లాజికల్గా మీరు ఏదైతే చేయబోతున్నారో దానికి మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. ఎమోషనల్గా మీరు ఒకదానిపైనే కూర్చొని ఉండి అది మీకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు అంటే అది ఫస్ట్ ఎందుకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు, ఇక్కడ నేను చేయాల్సింది ఏదైనా మిగిలిస్తున్నానా, లేదు ఇది అసలు నా రియల్ పర్పసా కాదా, ఇవన్నీ మీరు ఒకసారి పునరాలోచించుకోవాల్సిన సమయం కూడా వచ్చింది. సో అట్లా ఆలోచించుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది మీరు ఏ డైరెక్షన్ తీసుకోవాలి, ఏ వైపు వెళ్ళాలి అనేది. సో మీకు వస్తున్న గైడెన్స్ చూద్దాం ఇప్పుడు. ఫర్ పైల్ నెంబర్ 1 మీకు వస్తున్న ఫస్ట్ గైడెన్స్ వచ్చి కార్డ్ నెంబర్ 29 ఇన్స్పిరేషన్. ఇక్కడ కూడా చూడండి సన్ ఎంత బ్రైట్గా షైన్ అవుతున్నారో, ఇక్కడ పక్షులన్నీ ఎగురుతున్నాయి అన్నమాట. మళ్ళా పొద్దునైంది, సో తెల్లారింది కాబట్టి మనం లేసి మళ్ళీ మన పనులు చేసుకోవాలి. సో ఆ కొత్త ఎనర్జీతో ముందరికి వెళ్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇన్స్పిరేషన్. సో మనం ఏదైనా పొందాలి అంటే దానికి మనకి ఆ ఉత్సాహం అనేది అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉత్సాహం మీలో వచ్చింది. ఉత్సాహంతో పాటు మనకేంటంటే ఒక ఫీల్డ్ మనం ఎంచుకున్నాం, ఆ ఫీల్డ్లో ది బెస్ట్ పర్సన్ ఎవరున్నారు, సో ఆ ఫీల్డ్లో ది బెస్ట్ పర్సన్ని మనం మన ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కానీ,
వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు లైఫ్‌లో ఇక్కడి వరకు రావడానికి వాళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏంటి, వాళ్ళు వదిలేసినటివేంటి, మనం తెలుసుకున్న దానివల్ల ఏమవుతుంది అంటే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మనం ఎవరిని కాపీ చేయట్లేదు. మనం ఇన్స్పిరేషన్ని మట్టుకే తీసుకుంటున్నాము. అంటే మనం కూడా ఆ ఫీల్డ్‌లో ముందరికి వెళ్ళాలనుకుంటున్నాము. కాబట్టి మనకు కూడా అది కావాలి, ఆ ప్రేరణ కావాలి. సో మరి ఆ ప్రేరణ మట్టుకే మనం పొందుతున్నాము. అంతేగాని మనం వాళ్ళని కాపీ చేయట్లేదు. సో యూ కెన్ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎనీవేర్, బట్ ఇట్ హ్యాస్ టు బీ యువర్ ఓన్ వైల్ యూఆర్ ప్రెజెంటింగ్. మనం చేస్తున్నప్పుడు ఏంటంటే మన ఓన్ క్రియేటివిటీ మనలాగా దాన్ని ఇంపాక్ట్ఫుల్గా చేయాలి. కానీ మనం ప్రేరణ అయితే ఎక్కడి నుంచైనా కానీ తీసుకోవచ్చు, పొందవచ్చు అనమాట. సో మీ జీవితంలోకి ఆ ప్రేరణ అనేది వస్తుంది. యాక్సెప్టెన్స్. ఇంతకుముందు కొన్నిటిని అంగీకరించే వాళ్ళు, కొన్నిటిని అంగీకరించే వాళ్ళు కాదు. కానీ ఏదైతే మీరు అంగీకరించకుండా మూర్ఖంగా ఉన్నారో అది మీకు చాలా అవసరమైనది. కానీ మీరు దాన్ని వద్దనుకునే వాళ్ళు, దాన్ని నిందించేవాళ్ళు, దాని గురించి ఎవరన్నా మీకు మంచి చెప్పినా కానీ మీకు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు మీరు మీ లైఫ్లోకి ఏదన్నా కానీ విత్ ఓపెన్ హ్యాండ్స్ మీరు యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టినారు, మీరు అంగీకరిస్తున్నారు. సో ఎప్పుడైతే మనం దేన్నన్నా అంగీకరించడం మొదలు పెడతామో, అది మనం చేస్తామో చేయమో, అది మనకి పనికొస్తుందో పనికిరాదో, వినిన దాంట్లో తప్పులేదు కదా, వినిన దాంట్లో అయితే తప్పులేదు. సో వినండి, విని ఆలోచించండి, ఆలోచించి మీకు అది సరైంది అనుకుంటే మీరు చెయ్యండి, కాదు అనుకుంటే వదిలేసేయండి. అంతేగాని ఫస్టే దేన్ని రిజెక్ట్ చేయొద్దు. మనం దేన్నన్నా వెంటనే రిజెక్ట్ చేస్తున్నాము అంటే అదే మనకి మళ్ళా ఎదురవ్వాల్సిన పరిస్థితుల్ని మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అనమాట. మనం ఏదైతే ఇస్తున్నామో దాన్నే పొందుతున్నాం. ఇది యూనివర్స్ లా. మీరు ఏదైతే ఇస్తారో మీరు అదే పొందుతారు. సో మనం ఏమి ఇస్తున్నాం, మనం ఏం పొందాలనుకుంటున్నాం. నేను ఒకటే చెప్తున్నా, మనకి ఏదన్నా కావాలి అని మనకు కొన్ని వాల్యూస్, మనం ఎథిక్స్ పెట్టుకున్నప్పుడు మనం పట్టుదలగా సరేలే, నేను ఇది ఇంట్లో ఇది ఇట్లున్నాను కాబట్టి నాకు ఇంతే, సో నేను ఇట్లనే ఉంటాను అని మనం స్ట్రాంగ్గా మన విల్ని, అంటే మన విల్ పవర్ని, మనల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకొని మనం నిజాయితీగా దానికే స్టిక్ అవ్వడంలో తప్పులేదు. కానీ మనకి కావాల్సింది ఒకటి ఉండి అయినా కానీ కొంచెం మనం మూర్ఖం చేస్తున్నాము అంటే అక్కడ మటుకు మనం సడలించాల్సినటివి కొన్ని ఉన్నాయి, మళ్ళా మనం పునర్నిర్మించుకోవాల్సినటివి, పునరాలోచించుకోవాల్సినటివి కొన్ని ఉన్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మనకి ఇది జరుగుతుందో, ఎప్పుడైతే మనం ఆ ప్రేరణని పొంది మనం అంగీకరించడం మొదలు పెడతామో కలల్ని మనం సాకారం చేసుకోగలుగుతాము. ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి బిగినింగ్స్ వచ్చింది. సో కార్డ్ నెంబర్ 7 మీకు ఖచ్చితంగా ఆ న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి ఫాస్ట్గా సైకిల్లో వెళ్తుంది. సైకిల్ ఏమి పెట్రోల్తో వెళ్ళదు, డీజిల్తో వెళ్ళదు, లేదు ఎలక్ట్రిక్ సైకిల్స్, ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చినాయి. కానీ ఇంతకుముందు ఇదైతే మాన్యువల్. కానీ సో మనం తొక్కితేనే మనం ముందరకు వెళ్ళగలుగుతాం. సో మీ లైఫ్లో మీరు దేన్నైనా కానీ ఆ విధంగా మీరు చేయడం మొదలు పెడితేనే మీరు రిజల్ట్ ఇన్ రిటర్న్ పొందుతారనమాట. మనం చేస్తేనే మనకు వస్తుంది. అది మీరు ఎంత ఫాస్ట్గా మీరు అనలైజ్ చేసుకోగలుగుతున్నారు, ఎంత ఫాస్ట్గా తెలుసుకోగలుగుతున్నారు, ఎస్ ఇది నా పాత్, లేదు ఇది నేను చేయాల్సింది, ఇది నాది అని మీరు ఎంత తొందరగా గుర్తిస్తున్నారు, ఎంత తొందరగా చేయడం మొదలు పెడుతున్నారు, అంత తొందరగానే మీకు రిజల్ట్స్ వస్తాయి, అంత ఫేవరబుల్గానే మీకు రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏదైనా కానీ మీ చేతిలో ఉంది. మీరు అక్కడ ఇక్కడ ఎవరి సహాయమో లేకపోతే ఎవరో వచ్చి ఏదో మ్యాజిక్ చేసేస్తారు, ఏదో నా లైఫ్లో జరిగిపోతుందంటే అవ్వదు. మీరు చేస్తేనే మీ జీవితంలో మీకు ఆ మ్యాజిక్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు చేస్తేనే మీకు ఏదైనా జరుగుతుంది. సో ఇక్కడ మీ శక్తి, మీ స్వయం కృషి, మీ పైన మీరు ఆధారపడాల్సిన వ్యక్తి అనమాట. మీరు ఇంకెవరిపైన ఆధారపడితే ఇది అవ్వదు. సో మీరు ఫస్ట్ అది తెలుసుకోవాలి, ధైర్యంగా అడుగులు ముందరికి వేయాలి. ఈ అమ్మాయి సొంత శక్తి పైన ఆధారపడి ఆ సైకిల్ని తొక్కుతుంది వేగంగా, అందుకనే ముందరికి వెళ్తుంది. కలర్ఫుల్గా లైఫ్ కూడా మారింది. ఎందుకంటే వెనకాలంతా చూడండి కలర్ఫుల్ బెలూన్స్ ఉన్నాయి, మేఘాల నుంచి దూసుకొని వస్తుంది. సో మేఘాల నుంచి మామూలుగా మనకి ఏరోప్లేన్ కానీ, హెలికాప్టర్ కానీ, జెట్ ప్లేన్స్ కానీ ఇవన్నీ పోతాయి. ఇక్కడ సైకిల్ వస్తుంది అంటే అంత ఎఫర్ట్లెస్గా, అంత సునాయాసంగా, అంత వేగంగా మీ వైపు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో దాన్ని మీరు ఇంకెంత వేగంగా మీరు ముందరకు తీసుకొని వెళ్తారని చెప్పి మీ పైన ఆధారపడి ఉంటుంది. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్.
మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియోస్. అండ్ మీ సబ్స్క్రిప్షన్స్ ప్రతి ఒక్కటి నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు ఎంత మంచిగా సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా అంత ఫ్రీక్వెంట్గా అంత బెటర్ వీడియోస్ని మీ వరకు తీసుకురాగలుగుతాను. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ప్రతి వీడియోకి నాకు లైక్ చేసి కమెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ 2 వాళ్ళు అతి త్వరలో మీ జీవితంలోకి మీరు ఏం ఆకర్షించబోతున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం టారో కార్డ్స్ యూస్ చేద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళు అతి త్వరలో మీ జీవితంలోకి మీరు ఏం ఆకర్షించబోతున్నారు. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చేసినాయి. సో మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి నైట్ ఆఫ్ వాండ్స్ అనమాట. అండ్ మీకు వచ్చిన సెకండ్ కార్డ్ వచ్చి హర్మిట్. అండ్ మీకు వస్తున్న ఫైనల్ కార్డ్ వచ్చి 10 ఆఫ్ పెంటికల్స్. బ్యూటిఫుల్. మీ జీవితంలోకి చాలా వేగంగా ధనాన్ని, ఫ్యామిలీ లైక్ అంటే ఇప్పుడు వరకు మీకు పెళ్ళి కాకపోతే పెళ్ళి అవ్వడం కానీ, లేదు అంటే ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండ్ని మీరు ఆకర్షించబోతున్నారు అనమాట, విచ్ ఈస్ ఫినాన్షియలీ సెక్యూర్డ్. ఇంతకుముందు ధనం కోసం చాలా ప్రయత్నించినాము, ధనాన్ని ఆకర్షించలేకపోయినాం. ఇప్పుడు ధనాన్ని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు ధనాన్ని ఆకర్షించడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే మీలో వచ్చిన కరిజ్మా. ఇంతకుముందు మీరు అనుకునే వాళ్ళు దట్ ఇది నాది కాదు, నేను ఇంత చేయలేను. సో ఎప్పుడైతే మనం కాదు, లేదు, చేయలేను, అవుతుందా లేదా ఇలాంటి సందేహాల్లో ఉన్నామనుకోండి, అలాంటి రిజల్ట్సే వస్తాయి. ఎప్పుడైతే ఎస్ నేను ఒక మనీ మ్యాగ్నెట్ని, నేను దేన్నైనా కానీ సునాయాసంగా ఆకర్షించగలుగుతాను, నేను ఏ ధనాన్ని అయితే కోరుకుంటానో ఆ ధనం నన్ను కోరుకుంటుంది కాబట్టి అది నా వైపు ఎఫర్ట్లెస్గా వస్తుంది. అండ్ ఈ ధనాన్ని నేను సృష్టించగలుగుతాను. ధనాన్ని నేను సృష్టించడమే కాదు, ధనాన్ని నేను వైజ్గా అంటే మంచిగా నేను ఉపయోగించుకోగలుగుతాను. అది నాకు కావచ్చు, ఇతరులకు కావచ్చు. సో ఇట్లా మనం ఎప్పుడైతే పాజిటివ్ మైండ్ సెట్లోకి వచ్చి మనం ధనం గురించి మనకి ఇంతకుముందు ఏవైతే భయాలు ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో వాటిని వదిలేసి మనం ఎప్పుడైతే పాజిటివ్గా దాని గురించి ఆలోచించడం మొదలు పెడతామో అది కూడా మన గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. సో ఇప్పుడు వరకు మీరు ధనం గురించి ఆలోచించినారు కానీ భయంతో ఆలోచించినారు. ఇప్పుడు ఆ భయం లేదు, చాలా కాన్ఫిడెంట్గా ధనాన్ని మీరు ఆకర్షించాలనుకుంటున్నారో అదేవిధంగా ధనం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. సో మనం దేన్నైతే కోరుకుంటున్నామో అది తిరిగి మనల్ని ఖచ్చితంగా కోరుకుంటుంది. దానికోసం మీరు ఏదో గాల్లో దీపం పెట్టేసి ధనం నా వైపు వస్తుంది అనుకోవట్లేదు. మీరు పని చేస్తున్నారు. అది కూడా ఎట్లా అంటే రెస్ట్ తీసుకోకుండా తొందరగా ఈ సమయం అయిపోయింది అంటే మళ్ళీ ఇట్లాంటి సమయం మనకి వెనక్కి వస్తుందో రాదో అని మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ మీరు తీసుకుంటూ, అంటే యు ఆర్ టేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్. ఇది చేస్తే ఇది వస్తుందంట అంటే సరే నేను చేస్తాను, ఇలా చేస్తే వస్తుందంట అంటే సరే నేను చేస్తాను. దేనికైనా కానీ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఎక్కడేసిన గుంగలి అక్కడే అన్నట్లు ఇంతకుముందు ఎనర్జీ లేదు. ఇంతకుముందు చాలా నీరసంగా పీలాగా ఏముందిలే అన్నీ చేసి అయిపోయింది ఇంకా కొత్తగా ఏముంది, సో ఇట్లాంటి ఒక నిరుత్సాహము, నిస్పృహ, నిత్తేజంగా ఇలా ఉన్నారనమాట. కానీ ఇప్పుడేంటి కొత్త ఇన్స్పిరేషన్, లైక్ ఫుల్ ఆఫ్ స్పిరిట్. ఎట్లయినా కానీ నేను సాధించుకోవాలి, ఎలా అయినా కానీ నేను చేయాలి, ఇక్కడ నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, నాకు ఇది వస్తే కానీ ఇది ఫుల్ఫిల్ అవ్వదు, సో నేను ఇది ఎట్లన్నా నేను తీసుకొని వచ్చుకోవాలి, సో నేను దీనికోసం నేను ఏం చేయాలి. మీరు ఫోకస్డ్గా మీరు ఒక దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీరు అట్లా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి మీ రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి, మీ మనీ కూడా బెటర్ అవుతుంది. అతి త్వరలో మీ జీవితంలోకి మీరు మంచి రిలేషన్షిప్స్ని, మనీని ఆకర్షించబోతున్నారు. మీరు మీ పైన చాలా వర్క్ చేస్తున్నారనమాట. మీలో ఇప్పుడు చాలా ప్రశాంతత ఉంది. మీరు దేనికైనా కానీ ఒక అర్థంని, పరమార్థాన్ని చూడగలుగుతున్నారు. ఇప్పుడు మీలో ఆ లైట్ ఎనర్జీ అనేది వచ్చింది. సో ఈరోజు నేను నేచురల్ సన్లైట్లో వీడియో చేస్తున్నా. ఈరోజు మార్నింగ్ లేవగానే నాకు ఎందుకో వీడియో చేయాలి, అది కూడా నేచురల్ సన్లైట్లో చేయాలని నాకు ఆ కోరిక పుట్టింది. సో నాకు ఎప్పుడైతే అది అనిపించిందో నేను దాన్ని మెటీరియలైజ్ చేస్తున్నాను. అంటే ఏంటి, నేను వీడియో తీస్తున్నాను,
మనకి ఏదైనా ఒకటి అనిపిస్తుంది. మనం అనిపించినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాంలే, ఇప్పుడే కదా, మళ్ళీ కొంచెంసేపు తర్వాత చూద్దాము ఇట్లా అనుకున్నాం అనుకోండి, పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సన్లైట్ ఇంతకుముందు ఇక్కడంతా విస్తరించిన సన్లైట్ మెల్లిగా ఇప్పుడు ఇక్కడ వరకు ఇక్కడ లేదు. కాకపోతే ఈ లైట్ అక్కడ పడి మీకు ఉందేమో, కానీ మీరు పైల్ నెంబర్ 1 చూస్తే మీకు ఇక్కడ మొత్తం అంతా సన్లైట్ ఉంటుంది. ఈ నీడ కూడా ఇట్లా పడట్లేదు అనమాట. అప్పుడు ఇక్కడే ఉండింది. సో ఇప్పుడు నీడ దీనిపైన కార్డ్స్ పైన పడుతుంది కదా, ఇంతకుముందు అది లేదు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడైనా కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనకి ఏదైనా అనిపించిన వెంటనే మనకు అది ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒకసారి ఆలోచించుకొని మనం ఏదైనా ఇమీడియట్గా చేయాల్సింది ఏదైనా ఉంటే మనం దాన్ని చేసేయాలి. అలా చేయకుండా మనం దాన్ని అక్కడ కానీ ఆ పాయింట్ని కానీ అక్కడ వదిలేసినాము అంటే అది మళ్ళీ మనం పట్టుకోలేము, అది మళ్ళీ మనకి తిరిగి రాదు. ఎందుకంటే గడిచిపోయిన సమయాన్ని మనం తలకిందులు తపస్సు చేసినా కానీ దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చుకోలేము. ఒకసారి మనకు ఒక ఫేవరబుల్ టైం వచ్చింది అంటే ఆ ఫేవరబుల్ టైంలో మనం ఏదన్నా పని చేసినాము అంటే దానికి తగిన ఫలితం మనం వెంటనే పొందగలుగుతాం. ఆ ఫేవరబుల్ టైంని మనము అటకెక్కిచ్చేసినాం అనుకోండి, మళ్ళీ మనం ఏంటంటే అలాంటి ఫేవరబుల్ టైం వచ్చేంత వరకు మనం నిరీక్షించాలి, మనం ఉపేక్షించాలి. అంత శక్తి మీలో ఉందా, అంత ఓపిక మీకు ఉందా, అంత ఓపిక అంత శక్తి నాకు లేదు మీను అనుకుంటే మీకు ఇప్పుడు ఆ టైం వచ్చింది కాబట్టి మీరు చేయడం మొదలుపెట్టండి. మనం ఏదైనా చేస్తే మనం ఖచ్చితంగా ఫలితాన్ని పొందగలుగుతాము. సో మీరు స్పిరిచువల్గా కూడా మీరు చాలా ఎన్హాన్స్ అవుతుంటారనమాట. సో ఇంతకు ముందు లేనివి ఇప్పుడు మీరు చాలా కల్టివేట్ చేసుకొని ఉంటారు. అది తెల్లారితలేసి దీపం పెట్టుకోవడం కానీ, లేదు సూర్యుడికి మనం నమస్కరించుకోవడం కానీ, లేదు ఒక మంత్ర జపం చేసుకోవడం కానీ, లేదు గ్రాటిట్యూడ్ని వ్యక్తపరచడం కానీ, ఏదన్నా కావచ్చు. అది మీలో మీరు డెవలప్మెంట్ కూడా మీరు చూస్తూ వస్తుంటారనమాట. మీలో కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి, పాజిటివ్గా జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే మనలోంచి మంచి మార్పులు వస్తూ మనం మంచిగా తయారవుతామో మనం వెంటనే ఆకర్షించగలుగుతాము. ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. మనం ఏదో చేస్తే ఆకర్షణ శక్తి పెరగదు. మనల్ని మనం ఎప్పుడైతే మెరుగుపరుచుకుంటూ పోతామో అప్పుడే ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. మనలో ఆ ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. మనలోనే తెలియని ఒక నూతన ఉత్సాహం వస్తుంది. మనలో మనకు తెలియని నూతన ఉత్సాహం ఎదుటి వాళ్ళు ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. అరే ఇది వరకు వీళ్ళు ఇట్లా లేరు కదా, ఇది వరకు వీళ్ళ చూపు ఇలా లేదు కదా, ఇది వరకు వీళ్ళు ఇంత ప్లెజెంట్గా లేరు కదా, ఇది వరకు వీళ్ళు ఇంత రిలాక్స్డ్గా లేరు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఎదుటి వాళ్ళకు కూడా అర్థమైపోతుంటాయి అన్నమాట. అప్పుడు మనకేమవుతుంది, మన లైఫ్ ఇంకా కొంచెం సాఫీగా కంఫర్టబుల్గా తయారవుతుంది. సో మీకు ఆ ఫినాన్షియల్ సెక్యూరిటీ మీ జీవితంలోకి వస్తుంది. పెద్దల నుంచి సంక్రమించే ఆస్తి కావచ్చు, భూమి కావచ్చు, ధనం కావచ్చు, బంగారం కావచ్చు, ఏదో మీ వరకు చేరుతుంది. మీ లైఫ్ చాలా పీస్ఫుల్గా తయారవుతుంది. అండ్ మీరు ఇప్పుడు అంతకుముందు ఇంత కావాలి, అంత కావాలి, ఇంతే రావాలి అన్న రిజిడ్నెస్ ఉంటుంది. ఇప్పుడు అట్లేం లేదు. సో నా అర్హతకు మేర నాకు ఏదైతే వస్తుందో అది వస్తే చాలు, నాది నా వైపు వస్తే చాలు అన్న మనస్థితిలోకి మీరు ఇప్పుడు వచ్చినారనమాట. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ పట్ల మీకు ఆ బాధ్యత ఉంది. మీకు మీ ఫ్యామిలీ ఒక బిగ్గెస్ట్ పిల్లర్, ఇట్లా సపోర్ట్ స్ట్రక్చర్ అయిందన్నమాట. మీరు ఏదైతే ఇప్పుడు మీలో ఏవైతే విలువలు ఉన్నాయో, మీలో ఏదైతే నాలెడ్జ్ ఉందో, మీలో ఏదైతే సంపద ఉందో, ఇవన్నీ ఏంటంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాస్ చేసే సమయం వచ్చింది. కొంతమంది ప్రెగ్నెంట్ అవ్వడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు వస్తున్న గైడెన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ పైల్ నెంబర్ 2 మీకు వస్తున్న గైడెన్స్ ఏంటి? పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న ఫస్ట్ గైడెన్స్ వచ్చి సింప్లిసిటీ. మీరు ఎంత సింపుల్గా తయారైనారు అంటే, ఇది కార్డ్ నెంబర్ 9, ఇది 12, ఇది వచ్చి మనకి 9 అండ్ ఇది వచ్చి 10. అండ్ 10 కావచ్చు, 9 కావచ్చు, 12 కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉండొచ్చు, 45 మీ ఏజ్ అయిన ఉండొచ్చు, 9 కావచ్చు, 1 కావచ్చు, 3 కావచ్చు, 2 కావచ్చు, మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు. ఇక్కడ 9 రిపీట్ అవుతుంది. సో తొందరలోనే ఒక సైకిల్ కంప్లీట్ అయ్యి మీరు ఒక కొత్త సైకిల్లోకి వెళ్తున్నారు. లైఫ్లో ఒకటి అయిపోయింది, ఇంకొకటి కొత్తగా మొదలవుతుంది.
సో ఇక్కడ ఒక రాయి పైన ఒక రాయి ఇట్లా స్టోన్స్ పేర్చినారు. మనకి ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనలుంటే ఎన్ని స్టోరేడ్ బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే అన్ని రాళ్ళు పేర్చొచ్చు అని చెప్పి కొన్ని దేవాలయాల్లో కానీ కొన్ని ప్లేసెస్లో మనం అట్లా పెడతాం కదా, రాయి పైన రాయి. లేదు పిల్లలు కావాలంటే ఇట్లా రాళ్ళు నిలబెట్టడం కానీ ఇవి చేస్తారు కదా. ఈ రాయి పైన రాయి నిలబెట్టడం అంత ఈజీ కాదు. ఒక యాంగిల్లో ఒక విధంగా నిలబడితేనే ఒక రాయి పైన ఇంకొక రాయి మనం పేర్చుకుంటూ పోగలుగుతాం. దానికి ఏం కావాలి? దానికి నైపుణ్యం కావాలి. దానికి మనం సూక్ష్మంగా తెలుసుకోవాలి, ఆ టెక్నిక్ని పట్టుకోవాలి, ఓపిక ఉండాలి. సో ఇవన్నీ మీలో డెవలప్ అవుతున్నాయి కాబట్టి వేగంగా మీరు అనుకున్న విధంగా మీరు ముందరికి మీ లైఫ్ని తీసుకొని వెళ్ళగలుగుతున్నారు. సో ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది చూడండి, మనలో ఆ నిదానము, మనం సింపుల్గా, అంటే ఏదో హడావిడి లేదు, హంగామా లేదు, మనం సింపుల్గా మన జీవితాన్ని మనం జీవిస్తున్నాము. సో ఆ సింప్లిసిటీ మనకి ఏం తీసుకొని వచ్చింది? ఆ సింప్లిసిటీ వచ్చి మనకి మంచి వర్క్ని, హెల్త్ని ఆకర్షిస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఇది మనం ఆకర్షించగలుగుతున్నామో మనం మెంటల్గా పీస్ఫుల్గా, మన కమ్యూనికేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారైంది. అండ్ ఎప్పుడైతే మన మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుందో మన సెన్సెస్ కావచ్చు, మన నర్వ్స్ కావచ్చు, అవి కూడా ఏంటంటే ఇప్పుడు మన సెన్సెస్ అనేటివి ఏంటి, మనం చూడడం కానీ, వినడం కానీ, స్మెల్ చేయడం కానీ, టేస్ట్ చేయడం కానీ, మన టచ్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఇంకా బెటర్గా మీ సెన్సెస్ తయారైనాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీ ఇంట్యూషన్ కూడా, మన సిక్స్ సెన్స్ అంటాం కదా, సో ఇంట్యూషన్ కూడా మెరుగుపడింది. బ్యూటిఫుల్. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి సైలెన్స్. హంస, సింగిల్ హంస ఉంది కదా, సింగిల్ హంసని మనము సౌత్ వెస్ట్ డైరెక్షన్లో కానీ పెట్టుకున్నాము అంటే దానివల్ల మన పని చేసే క్వాలిటీ మెరుగవుతుంది అన్నమాట. చదువుకుంటున్న పిల్లలు ఉండే రూమ్లో కూడా సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఒక సింగిల్ హంసని పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా చదువులో ఇంకా మెరుగ్గా పర్ఫామ్ చేయడం కానీ, వాళ్ళకి ఇంకా కాన్సన్ట్రేషన్ పెరగడం కానీ, ఇంకా నేను బాగా చదవాలి అన్న ఉత్సాహం రావడం కానీ జరుగుతుందన్నమాట. సో సైలెన్స్, కార్డ్ నెంబర్ 44, 4 లక్కీ నెంబర్ అవ్వచ్చు, 8 లక్కీ నెంబర్ అవ్వచ్చు, 44 మీ ఏజ్ అవ్వచ్చు. మౌనంగా ఉన్నప్పుడు మటుకే మనకి చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. గబగబా మనమే మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఒక ఎంటర్టైనర్ అవుతాము. ఎదుటి వాళ్ళు ఏంటంటే మన మాటల్లోంచి అర్థాలని పట్టి, అంటే మన మాటల ద్వారా మనం ఏం వ్యక్తపరిచినాము అనేది వాళ్ళకి అప్రస్తుతం. వాళ్ళకి ఏం కావాలో అది మట్టుకే తీసుకొని ఆ మాటను పట్టుకొని దాన్ని సర్క్యులేట్ చేయడం మొదలు పెడతారు. సో సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఎనీథింగ్. సో మౌనంగా ఉండండి, అన్నీ జరిగిపోతూ వెళ్తాయి అన్నమాట. డిలైట్, సో మీ జీవితంలోకి హ్యాపీనెస్ వస్తుందన్నమాట. జీవితం చాలా చాలా మెరుగ్గా తయారవుతుంది. నేను యాక్చువల్గా టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ తీసుకున్నాను, కానీ మీకు ఎక్స్ట్రా కార్డ్, పైల్ నెంబర్ 2 ఆల్వేస్ అన్ ఎక్స్ట్రా కార్డ్. ప్యాషన్, కార్డ్ నెంబర్ 36, కార్డ్ నెంబర్ 14. సో 5 మీ లక్కీ నెంబర్ అవ్వచ్చు, 4 మీ డేట్ ఆఫ్ బర్త్, 14th మీ డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉండొచ్చు, 36 మీ ఏజ్ అయిన ఉండొచ్చు, అగైన్ 9, 3 కానీ 6 కానీ మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు. సో మీరు ప్యాషనేట్గా, విత్ ప్యాషన్ మీరు ఏదైతే పని చేస్తారో దాంట్లో మీరు అద్భుతమైన రిజల్ట్స్ని మీరు చూస్తారనమాట. లైఫ్ చాలా ప్రాస్పరస్గా, చాలా డిలైట్ఫుల్గా, చాలా హ్యాపీగా, చాలా జాయ్ఫుల్గా తయారవుతుంది. మీరు అనుకున్న వాటిని మీరు పొందగలుగుతారు. చూడండి ఇక్కడ అన్ని పూలు ఉన్నాయి. పూలు ఏంటంటే బ్యూటీ గురించి చెప్తుంది, గ్రోత్ గురించి చెప్తుంది. సో ఇది ఎంత పొడుగుంది చూడండి, ఈ పిల్లోళ్ళు పట్టుకొని తీసుకుంటున్నారు అంటే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళల్లో కావచ్చు, మీ కమ్యూనిటీలో కావచ్చు, మీరు ఈ విధంగా ఎదుగుతున్నారనమాట. మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారు. సో మీరు నిర్మించగలుగుతున్నారు, మీరు ఒక పునాదిని వేసినారు, మీరు దానిపైన నిర్మాణం కూడా మొదలు పెట్టేసినారు. మీ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మీరు ఒక ఆదర్శంగా తయారవుతారు. అతి త్వరలో మీ జీవితంలో ఇలాంటివి మీరు ఆకర్షిస్తున్నారు. సో ఆకర్షించడం ఒక్కటి సరిపోదు, మనం దేన్ని ఆకర్షించినా దాన్ని ఉపయోగించుకోవాలి, దానికి కావాల్సినవి మనం చేయాలి. సో చేయడం మొదలు పెట్టినప్పుడే మనం దేన్నైనా పొందగలుగుతాము. మనం చేస్తున్న కర్మే మనకి ఫలితాన్ని తీసుకొని వస్తుంది. సో మనం ఏం కర్మ చేస్తున్నాం, ఎలాంటి ఫలితాన్ని పొందాలనుకుంటున్నాం అనేది మీరు డిసైడ్ అవ్వండి. బ్యూటిఫుల్ పైల్, నిజంగా చెప్పాలంటే తీసుకోవాలంటే ఎంతైనా తీసుకోవచ్చు, పెంపొందించుకోవాలంటే ఎంతైనా పెంపొందించుకోవచ్చు. మీలో ఇమ్మెన్స్ స్కిల్ ఉంది, ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఉంది.
మిమ్మల్ని మీరు ఫస్ట్ గుర్తించండి, మీలో ఉన్న మంచిని గుర్తించండి, మీలో ఉన్న పొటెన్షియల్ని గుర్తించండి, మీలో ఉన్న స్ట్రెంగ్స్ని గుర్తించండి. దానిపైన మీరు పునాది నిర్మించుకోండి, ఈ మాదిరి కట్టడాన్ని కట్టుకోండి. హంసలాగా ఏదైతే మంచిదో దాన్ని మట్టుకే స్వీకరించి, ఏదైతే చెడో దాన్ని మొత్తం బయటికి వదిలేసేయండి. మీరు పాలు ఇచ్చినా కానీ హంసకి ఆ పాలల్లో నీళ్ళని తీసి బయటికి వేసేసి ఆ స్వచ్ఛమైన పాలను మట్టుకే హంస లోపలికి తీసుకుంటుంది. సో ఆ మాదిర మీరు ప్యూరిఫై అవ్వాలి. ఇక్కడ చూడండి, మీకు అన్ని ప్లెజెంట్గా ఉన్నాయి కార్డ్స్. సో ఆ విధంగా మీరు ప్యూరిఫై అవుతున్నారు, ఆ విధంగా మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లాగా తయారవుతున్నారు, లేదు ఆ విధంగా రిలేషన్షిప్స్ని మీరు ఆకర్షిస్తున్నారు. జీవితం చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ని, సపోర్ట్ని, లవ్ని ఇస్తున్నాయి. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అండ్ లవ్. కాబట్టి ప్లీజ్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే నాకు కూడా ఇట్లా మాదిరి ఉత్సాహం వచ్చి తెల్లారి కొందికి ఒక మంచి వీడియో రిలీజ్ చేయాలి. సో ఇంకా ఫ్రీక్వెంట్గా వీడియోస్ రావడానికి కానీ, ఇంకా బెటర్ వీడియోస్ రావడానికి కానీ ఇది నాకు హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.